హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేగం తెలుగు గేమింగ్. ఈరోజు కొత్త టాపిక్ వచ్చేసి ఇండస్లో గ్రడ్జ్ అనే న్యూ ఫ్యూచర్ని అయితే యాడ్ చేయడం జరిగింది. అది ఏంటి, ఎలా ఉంది అనేది ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, గ్రడ్జ్ ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గ్రడ్జ్ టార్గెట్ ఎలా చేయాలి ఏంటని చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి గేమ్ స్టార్ట్ చేద్దాం. గేమ్ స్టార్ట్ అవ్వగానే ఎవరో ఒకరు చేతులు చచ్చిపోదాం. చచ్చిపోయా. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి డిక్లేర్ గ్రడ్జ్ అని వస్తుంది. డిక్లేర్ గ్రడ్జ్ అని నొక్కితే కనుక ఇంకా గ్రడ్జ్ టార్గెట్లోకి యాడ్ అయిపోతాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రడ్జ్ ఎగ్జిక్యూటెడ్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ఏమన్నా గ్రడ్జ్ టార్గెట్ చేయగానే గ్రడ్జ్ టార్గెట్ చేసిన వాళ్ళని కిల్ చేస్తే గ్రడ్జ్ ఎగ్జిక్యూటెడ్లో యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రడ్జ్ హంటర్ ఎలా యూజ్ అవుతుంది అంటే కనుక, ఫస్ట్ చెప్పుకున్నట్టు మనం ఎవరినైనా గ్రడ్జ్ టార్గెట్ ఎలా చేస్తే ఎలా మనకి అప్రాక్సిమేట్గా మనకి వాళ్ళ లొకేషన్ చూపిస్తుందో అలానే సేమ్ ఎవరినైనా మనల్ని హంట్ చేస్తే ఎవరైనా హంట్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా అప్రాక్సిమేట్గా లొకేషన్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రడ్జ్ డినైడ్ ఎలా యూజ్ అవుతుంది అంటే కనుక, ఎవరైనా మనల్ని గ్రడ్జ్ టార్గెట్ చేస్తే కనుక, గ్రడ్జ్ టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు కిల్ చేయకముందే మనమే వాళ్ళని కిల్ చేసేస్తే కనుక అప్పుడు యాడ్ అవుతుంది అనమాట గ్రడ్జ్ డినైడ్లో. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇదనమాట. గ్రడ్జ్ ఫ్యూచర్ గురించి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.